హలో మై డియర్ ఫ్యూచర్ మెడికోస్. మీ 2025 కి ఒక వారియర్ లాగా కష్టపడుతున్నారు కదా. సో ఫిజిక్స్ కి సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, పేపర్ చూడగానే, అందులోను ఫిజిక్స్ క్వశ్చన్స్ చూడగానే అస్సలు కంగారు పడద్దు, భయపడద్దు. క్వశ్చన్ చాలా లెందీగా ఉందని దానిని పాస్ కొట్టద్దు. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది క్వశ్చన్ ని చదవడానికి ప్రయత్నం చేయండి. అది మీ వల్ల అవుతుందా అవ్వదా అని ఒక ఎగ్జంప్షన్ వస్తుంది కదా, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ నీట్ లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 45 నియర్లీ 18 to 20 క్వశ్చన్స్ జస్ట్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఉన్న స్ట్రెస్ ని కొంచెం తగ్గించుకుని రిలాక్స్ గా క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటే డైరెక్ట్ ఫార్ములా తెలిస్తే చాలు, మీరు ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్, ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు గనక ఎక్కువ లెందీగా క్వశ్చన్ అవుతుంది, అవ్వట్లేదు అనుకుంటే దాన్ని వదిలిపెట్టేసేయండి. బికాస్ నెగిటివ్ మార్కింగ్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో ఫిజిక్స్ లో నేను ఇచ్చే ఫైనల్ టిప్ ఏంటి అంటే, లెర్న్ ఫార్ములే. తక్కువ టైం ఉంది కాబట్టి మీకు ఎన్ని ఎక్కువ ఫార్ములే నేర్చుకోగలిగితే అన్ని ఫార్ములే నేర్చుకోండి. దాట్ వుడ్ బి అ లాట్ ఆఫ్ హెల్ప్ టు యూ.